భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షానికి జనజీవనం స్తంభించింది. ఇక తురుబాక వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం చర్ల వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీకి వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. मेरा छोड़ के लगा ఇక భద్రాచలం వద్ద వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపంగా ప్రవాహం కొనసాగుతుంది. అర్ధరాత్రి 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 56 అడుగుల మేర 15,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. సో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగినప్పుడు అలా చూసుకుంటే భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రస్తుతం మనం ఉన్నది భద్రాచలం నుంచి టువార్డ్స్ చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే స్టేట్ హైవే. ఈ స్టేట్ హైవే చూసుకున్నట్టయితే మొత్తం కూడా పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు పోటెత్తడంతో పూర్తిగా రాకపోకల స్తంభించిన పరిస్థితి ఉంది. భద్రాచలం నుంచి టువార్డ్స్ వెళ్లే చర్ల గాని, వాజేడు, వెంకటాపురం వెళ్లే ప్రయాణికులంతా కూడా మొత్తం రాకపోకలను నిలిచిపోయిన పరిస్థితి. భద్రాచలం వద్ద 53 అడుగులు దాటాగా ప్రతి సంవత్సరం కూడా ఈ వరద ఉధృతి రావడము, రోడ్లపై రాకపోకలు నిలిచిపోవడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా భద్రాచలం చుట్టుపక్కల చూసుకుంటే పట్టణ శివార్లో పలు చోట్ల చూస్తుంటే చాలా మంది స్థానికంగా ఇక్కడ ఇటుక బట్టెల నిర్మాణాలు కొనసాగిస్తుంటే మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ శివారు ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టెలను కూడా పూర్తిగా నీటిలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరైతే రెక్కల కష్టంతో కష్టపడతారో వారంతా కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా వరదలు రావడం, ఈ విధంగా ఇటుక బట్టెలు కూడా మనం తరచుగా చూస్తుంటాం. మనం విజువల్స్ చూడొచ్చు. స్థానికంగా వాళ్ళు ఉన్న ఆ నివాసాలు కూడా మొత్తం నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సమీపంలో చూసుకుంటే ఈ రోడ్డు వైపున మొత్తం వాహనాల రాకపోకలు కూడా మొత్తం నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో భద్రాచలం వద్ద ప్రతి సంవత్సరం గోదావరికి వరదలు రావడం కామన్. ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే స్టేట్ హైవేపై ఈ గోదావరి వరద పోటు కష్టాలకి శాశ్వత పరిష్కారంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా కరకట్ట నిర్మాణం చేస్తుంది. కరకట్ట నిర్మాణం చేస్తే ఇక ఈ వరద కష్టాలను కూడా శాశ్వత పరిష్కారం మనం చెప్పొచ్చు. ఎందుకంటే భద్రాచలం వద్ద వరదలకు సంబంధించి 1986లో ఆల్ టైమ్ రికార్డు వరద వచ్చింది. 75.6 అడుగుల వరద వచ్చింది. అప్పుడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సో చంద్రబాబు నాయుడు పాలనలో కరకట్ట నిర్మాణం చేశారు. అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పట్టుదలతో కరకట్ట నిర్మాణం చేశారు. గత కేసీఆర్ పాలన చూసేస్తే కరకట్ట నిర్మాణం విస్తరణ జరగలేదు. సో కరకట్ట లేకపోవడం వల్ల మనం స్టేట్ హైవేపై చూడొచ్చు పలు చోట్ల కూడా మల్టిపుల్ లొకేషన్స్ లో వరద నీరు పోటెత్తడంతో రాకపోకలన్నీ స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలినినో పరిస్థితుల్లో, కరువు కష్టాల్లో ప్రజలకు జీవనాధారంగా ఈ రోజు ఈ వరుణ దేవుడు మాకు శాంతించిన కూడా రైతాంగంలో అదేవిధంగా జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో 2-3 రోజులు ఇబ్బంది పడ్డా కానీ ఈ వర్షాలు లేకపోయినా ఈ వరద రావడం వల్ల మాకు సాగునీటి కష్టాలు పోయినాయని కూడా భద్రాచలం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఎల్నినో పరిస్థితుల్లో కరువు కష్టకాలు లేకుండా ఈ గోదావరి వరద ఇప్పుడు చాలా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ వరద గండాలకు సంబంధించి రోడ్లపై ట్రాన్స్పోర్ట్ నిలిచిపోకుండా కరకట్టే శ్రీరామ రక్ష అని కూడా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మొత్తం చూస్తే భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానికంగా చూస్తే వర్షం లేకపోవడం, స్థానికంగా వాగులు వంకలు పొంగే ప్రవాహం, లోకల్ స్ట్రీమ్స్ లేకపోవడంతో సో వరద కొంత నిలకడగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎలినినో ప్రభావంతో జనం అల్లాడిపోయే పరిస్థితుల్లో తాగునీటి కోసం ఈ గోదావరి రావడం అనేది చాలా సంతోషంగా ఉందని కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.